రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి మంత్రి నారా లోకేష్ చేసిన సింగపూర్ పర్యటన విజయవంతమైంది. గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలకు ఎదురైన చేదు అనుభవాన్ని చెరిపేసి వారిలో నమ్మకాన్ని నింపేందుకు మంత్రి లోకేష్ చేసిన ప్రయత్నం సఫలీకృతమైంది. కనీ విని ఎరుగని రీతిలో సింగపూర్ ప్రభుత్వ పెద్దలు, పారిశ్రామికవేత్తల నుంచి లభించిన స్పందన ఏపీ బ్రాండ్ ఇమేజ్ను ఇనుముడింపజేసింది. 4 రోజుల పర్యటనలో సీఎంతో కొన్ని విడిగా, మరికొన్ని కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో సింగపూర్ వెళ్లిన బృందానికి సామాన్య తెలుగు ప్రవాస భారతీయుడు మొదలు ఆ దేశ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం వరకు అపూర్వ స్వాగతం లభించింది. ఈ నెల 27వ తేదీన తొలి రోజు ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యాన నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి లోకేష్ చేసిన ప్రసంగం సింగపూర్ ఎన్ఆర్ఐలలో స్ఫూర్తి నింపింది. ఏపీ బ్రాండ్ను ప్రమోట్ చేయడంలో ఎన్ఆర్ఐలు బ్రాండ్ అంబాసిడర్లుగా మారారని లోకేష్ ఇచ్చిన పిలుపు వారిలో చైతన్యాన్ని రగిల్చింది. 4 రోజుల పర్యటనలో ఎయిర్ బస్సు, ఎయిర్ వరల్డ్, గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్, మురాటా ఇంజనీరింగ్, కెరియర్, ఇన్ఫినియన్, ఐవీపీ సెమీ, క్యాపిటాల్యాండ్, ఏబిఎం కన్సల్టింగ్, డిటిడిఎన్ వంటి గ్లోబల్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి లోకేష్ ఫలవంతమైన చర్చలు జరిపారు. ఏపీలో పరిశ్రమల స్థాపనకు నెలకొన్న అనుకూలతలు, అనుసరిస్తున్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్లీ విధానాలు, అందజేస్తున్న ప్రోత్సాహకాలు, అమలు చేస్తున్న సులభతర వాణిజ్య విధానాలను వివరిస్తూ మంత్రి జరిపిన చర్చలు పారిశ్రామికవేత్తలను ఆలోచింపజేశాయి. బాధ్యత తమదేనంటూ 2వ రోజు ఏపీ సింగపూర్ బిజినెస్ ఫోరం రోడ్ షోలో మంత్రి ఇచ్చిన భరోసా పరిశ్రమదారులను ఆకర్షించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమెరికా, దావోస్ పర్యటనల తర్వాత సింగపూర్లో మంత్రి లోకేష్ చేసిన పెట్టుబడుల యాత్ర విజయవంతంపై పారిశ్రామికవేత్తల విశ్వాసాన్ని నింపింది. సింగపూర్ 2వ రోజు పర్యటనలో ఆ దేశ వాణిజ్య పరిశ్రమల శాఖలోని మానవ వనరులు, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి టౌన్సీ లాంగ్తో గౌరవ సీఎంతో కలిసి భేటీ అయ్యారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై సమావేశంలో చర్చించాం. నవంబర్లో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని కోరాం. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్మిషన్ కారిడార్లు, పోర్టులు తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం వహించాలని ఈ సందర్భంగా కోరారు మంత్రి లోకేష్. గ్రీన్ ఎనర్జీ రంగంలో, సబ్సీ కేబుల్ రంగంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు సింగపూర్ మంత్రి టౌన్సీ లాంగ్ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో 3వ రోజు ఏపీలో సృజనాత్మక ఆర్థిక వృద్ధి కోసం క్రియేటర్ అకాడమీని స్థాపించడానికి టెజారాక్ట్, యూట్యూబ్ అకాడమీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. షాంగ్రీలా హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో టెజారాక్ట్ యుఎస్ ఐఎన్సి ప్రెసిడెంట్ తేజధర్మ, ఏపీఏసీ వైస్ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ యూట్యూబ్ గౌతమానంద్, ఏపీ ప్రభుత్వం ఐటీ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఎంఓయూపై సంతకాలు చేశారు. సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా దేశ ఆర్థిక అభివృద్ధి తోడ్పాటుకు అందించడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని లోకేష్ చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిప్ డిజైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ కోరారు. గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ డ్రూ బ్రెన్స్తో మంత్రి లోకేష్ సింగపూర్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడారు. విశాఖపట్నంలో డేటా సిటీని ఏర్పాటు చేసేందుకు గూగుల్ సంస్థ గత ఏడాది డిసెంబర్ 11వ తేదీన ఏపీ ప్రభుత్వంతో గూగుల్ ఎంయూఓ చేసుకుందని గుర్తు చేశారు. ఏపీలోని యువతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడానికి గూగుల్తో మరో ఎంయూఓ చేసుకుందని చెప్పుకొచ్చారు మంత్రి లోకేష్. ఇలా రాష్ట్రానికే పెట్టుబడుల లక్ష్యంగా చేపట్టిన మంత్రి లోకేష్ పర్యటన సక్సెస్గా సాగింది. మొత్తం 45,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని మంత్రి లోకేష్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగానే ఈ ప్రత్యేక పర్యటన జరిగిందని తెలిపారు.